సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఐబొమ్మ సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఐబొమ్మ నిర్వాహకుడిగా ఉన్నటువంటి ఇమ్మంది రవిని అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించినంత వరకు ఇమ్మంది రవి ఫాదర్ మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. స్వామి నమస్తే. స్వామి, ఇమ్మంది రవి మీ అబ్బాయి ఎప్పటి ఇక్కడ ఉండేవాడు, ఎప్పుడో బయటికి వెళ్ళారు, ఈ ఐబొమ్మ అనేది ఒకటి ఉందనేది మీకు ఏమైనా తెలుసా స్వామి? అది మీరు చెప్పిన తర్వాత చూశాను. ఐబొమ్మ అనేది పేరు కూడా వినలేదు. కాబట్టి మనకు ఏమంటారు మా అబ్బాయి మరి ఆడు ఇక్కడే మరి మా తాతలే ఇక్కడ పుట్టారు, మరి మా తండ్రులు ఇక్కడ పుట్టారు, మేము పుట్టాం, మా పిల్లలు పుట్టారు, మా మనవలు పుట్టారు, అందు ఇక్కడే స్థానికులు ఇక్కడ అందరూ. అక్కడ నుంచి ఏమైనా విదేశాల్లో ఉంటున్నారా రవి? ఇక్కడే ఉండి ఏమైనా ఉద్యోగం చేస్తున్నారా? ఆయన ఏం చేసేవాళ్ళు స్వామి? విదేశాల్లో మా వాళ్ళు మా కుటుంబం లేదండి. మా తాతగారు మా మామయ్య పిల్లలు విదేశాల్లో ఉన్నారు. అంతేగాని మేము అంటూ విదేశాలు కాదు, విదేశీ పై రాష్ట్రాల్లో కూడా లేవు. కాకపోతే మన జిల్లా విశాఖపట్నం జిల్లాలో ఈడు మాత్రం హైదరాబాద్లో ఉన్నాడు అని తెలుసు. అంతవరకు ఆడు చదువుకున్నాడు, డిగ్రీ వరకు చదివించాను పిల్లల్ని. మనకు మా ఇంట్లో కొన్ని సమస్యలు వచ్చి అందువల్ల కొంచెం ఫ్యామిలీ డిస్ట్రిబ్యూషన్లో నేను వేరేగా వెళ్ళిపోయాను. దగ్గరికి వెళ్ళిపోయి వీళ్ళు వదిలేశాను. తల్లి పిల్లలు ఒకటైపోయి నాకు మానసికంగా బాధ పెడుతుంటే వేరేగా ఉంటే ఆ సమయంలోనూ ఆవిడ ఫస్ట్ ఇక్కడ ఉండలేక ఆకలితో ఎన్ని రోజులు ఉంటాడు. ఆడు ఎక్కడికో వాళ్ళ ఫ్రెండ్స్ని పట్టుకుని ఎక్కడికో హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళాడని కూడా తెలదు, పలానా దగ్గరికి వెళ్ళాడని తెలదు కొన్ని సంవత్సరాల వరకు. ఆ తర్వాత అక్కడ పని నేర్చుకొని ఆకలితోనే ఉన్నాడు తెలిసి నాకు. ఆకలితో నెలలో ఉంటాడు, ఏదో పని నేర్చుకున్నాడు, ఆ ఫ్రెండ్స్ని పట్టుకొని ఏదో పని నేర్చుకొని బతుకుతుండని తెలిసింది. మా పాపకు పెళ్ళి అయినప్పుడు మా పాప ఏదో ఫోన్ చేసిందట, ఆ పలానా దగ్గర ఉన్నాడు, ఫోన్ నెంబర్ కూడా నాకు తెలదు. దానికి ఎలా తెలిసిందో చేసి అప్పుడు ఆ పెళ్ళికి వచ్చాడు అని తెలిసింది. నేను చూడలేదు. ఆ నా ఆడవాళ్ళలో నేను అన్ని పనుల్లో నేను అంత చూసి అంత టైం లేదు. వచ్చాడు వెళ్ళాడని చెప్పారు అంతే. ఇప్పటికి రవితో మీరు ఫోన్ మాట్లాడడం కానీ, ఎప్పుడైనా ఇంటికి వచ్చి వెళ్ళడం కానీ, వైజాగ్ రావడం, మిమ్మల్ని ఏమైనా కలవడం జరిగిందా స్వామి? సొంత ఊరు, సొంత ఇల్లు, సొంత నాన్నే అప్పుడప్పుడు వస్తాడు. ఆడు ఇష్టం వచ్చినాడు వస్తాడు, ఇష్టం వచ్చినాడు వెళ్ళిపోతాడు. అంతేగాని రావద్దన్నందుకు మనకు రైట్స్ లేవు. అన్నాం ఇప్పుడు నేను ఉన్నాను, ఇల్లు ఉంది, నేనేమి ఇక్కడ పట్టుకుని వెళ్ళిపోను కదా, ఇక్కడ ఎట్టి వాళ్ళకే కదా మన రావద్దని నేను అలాగంతాను. వస్తాడు, ఎందుకు బాబు వచ్చావు నన్ను అన్నాం, వెళ్ళిపోతే ఎందుకు బాబు వెళ్ళిపోయా అన్నాం. కాబట్టి అది లేదు ఇది లేదు. రవి ఎలా ఉండేవాడు చిన్నప్పుడు? ఎలా ఉండేవాడు? పెద్ద అయిన తర్వాత మీతో కొన్నాళ్ళు సంబంధం లేకపోయింది, మళ్ళీ మీరు కలవడం జరిగింది, మీతో ఎలా ఆప్యాయంగా మాట్లాడేవాడు? ఎలా ఉండే మీ మధ్యన సంభాషణ ఎలా ఉండేది స్వామి? అంత ప్రేమ లేదు, అంత పగలవ లేదు సార్. ఏదో వయసు వచ్చింది పెళ్లి చేద్దామని నేను పిల్లల్లో చూస్తాడు. ఏ ఫోటో అంత కష్టపడి సంబంధం చూసి ఫోటోలు అయితే ఇస్తే ఫోటో కూడా చూసాడు కాదు. చూడకంటే నాకు వద్దనిసి మనం ఏంటంటాం, అయితే సరే బాబు నా వల్ల కాదు, ఇంకా ఆ ఫోటో తెచ్చిన వాళ్ళు వాళ్ళు అడిగేవారు ఏటోటికి వెళ్ళారు, ఏటైంది ఏటి చెప్పాలి. అవునని కాదని ఏదో చెప్పిస్తే వాళ్ళకి కన్ఫర్మేషన్ అవుతుంది. ఏది లేకుండా అయితే నా వల్ల కాదు బాబు అని చేతులు ఎత్తిస్తాను. ఐబొమ్మ పేరుతో రవి నిర్వహిస్తున్నారని తెలియడం, దాంతోపాటు అరెస్ట్, ఐబొమ్మతో రవి అనే పేరు ఎక్కడికో దేశ విదేశాలు కాదు ప్రపంచ దేశాలకే పాకేసింది. మీకు ఏమనిపిస్తూ ఉంది స్వామి? ఆయన ఇదేదే మంచి పని అంటే గర్వపడడానికి. ఇదేమన్నా మంచి పని చేశాడు, దేశం కోసం ప్రాణం ఇచ్చాడంటే నేనే ఇచ్చేస్తాను ప్రాణం దేశం కోసం. అయితే రెడీగా ఉన్నాను ప్రాణం ఇచ్చాడని దేశం కోసం. మహానుభావులు ఎంతో వీరమాతలు ఈ పురుషులు దేశం కోసం ప్రాణం. అల్లూరి సీతారామరాజు, నేను ఇప్పటికీ అతను తలుచుకుంటే కళ్ళంట నీళ్ళు వచ్చేస్తాయి. అలాంటి మహానుభావులు వాళ్ళకంటే మనం ఏమాత్రం గోసి దేశం కోసం అయితే మనం గర్విస్తామండి. ఇదే దేశం కోసం చేసేటట్టు, దేశం కోసం కాదు కదా. అలాంటి గర్వించే తగ్గలో అయితే నేను గర్విస్తాను. ఇది గర్వించే తగ్గ పని కాదు. కాబట్టి తప్పు చేశాడు. ఆ తప్పు కూడా నిన్న టీవీలోనూ మీ విలేకరులో చెప్తేనే నాకు తెలిసింది. అది మొన్న ఉదయం నేను పడుకొని ఇంకా లేగలేదు. మా పిన్నిలు వాళ్ళు వచ్చి ఫోన్లు చేస్తున్నారు. మా తమ్ముడు మధురవాడలో తమ్ముడు ఉన్నాడు, బట్టారు, ఆడ పేపర్ చూసిరట. ఆడ పేపర్ చూసి అన్నయ్య గారు అబ్బాయి రవిలా ఉన్నాడు, ఇలాగ పేపర్లో పడ్డదని మా ఇలుగోలుగా ఫోన్లు చేస్తే మా మేనకోడనికి మా చీలుగురు పాపం నెట్లో నట్లు చూసి మా అయ్య గారు అబ్బాయే ఏదో చెప్పిందట. వాళ్ళందరూ నాకు ఫోన్లు చేసి ఇంటికి వచ్చి మా పిన్ని ఒకటి చెప్పింది. ఇదేంటి అందరూ ఎలా చెప్తారని సెల్ ఓపెన్ చేసి యూట్యూబ్ కొడితే మొత్తం ఛానల్ అందరూ ఇచ్చేస్తాను. సజ్జనార్ సార్ నాకు తెలుసు, అంటే వ్యక్తిగతంగా తెలుసు, న్యూస్లో చూస్తాను కదా ఆయన.
ఆయన బాగా స్ట్రిక్ట్ ఆఫీసర్. కాకపోతే ఆయనకి కనికరించి మా మనవరాలు ఉంది, మనవరాల కోసం ఆయనకి ఏదో వార్నింగ్ ఇచ్చి అవసరమైతే 2 దెబ్బలు కొట్టేసా సరే కొద్దిగా సులువుగా వాడిని వదిలేటట్టు ఆయన్ని సత్యనారాయణ స్వామికి నా ఆ భగవంతుడికి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే. థ్యాంక్ యూ. ఏదైతే చూడొచ్చు మనం ఇమ్మంది రవి ఇంటి దగ్గరికి రావడం, వాళ్ళ ఫాదర్తో కనుక్కోవడం జరిగింది. 2 పిల్లలు ఉన్నటువంటి పరిస్థితి, ఒకరు అబ్బాయి ఇంకొక అమ్మాయి ఉన్నటువంటి పరిస్థితి. గతంలో కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇంటికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి, ఆయనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళడం, తమ ఫ్రెండ్స్తో ఏం వ్యవహారాలు చేశారు, అక్కడి నుంచి ఫ్రెండ్స్తో కలిసి కూటి విద్యలు అనేటట్లు కూటు కోసం వెళ్ళి ఇటువంటి దాంట్లో ఇరుక్కుపోవడంపై అయితే మాత్రం ఒకవైపు బాధం వ్యక్తం చేస్తూనే మరొక వైపు ఏదైతే ఇటువంటివి దేశ వ్యతిరేక చర్యలు కాబట్టి ప్రభుత్వం శిక్షించాలి, కానీ తమకున్నటువంటి ఉన్నటువంటి పరిస్థితుల్ని పరిశీలించిన అనంతరం కూడాను ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అయితే తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూడవచ్చు. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, మెగా 9 టీవీ, విశాఖ నుంచి.